నా లైఫ్ లోకి వినోద్ అనే వ్యక్తి వచ్చింది మేడం. ఇక అదే 2020 కానీ మేడం, ఒక 3 months తర్వాత వినోద్ అనే వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చింది మేడం. ఇక తనకు అన్ని తెలుసు మేడం నా గురించి. నాకు పెళ్ళైందని తెలుసు, 2 పిల్లలు నాకు తెలుసు, ఈ గొడవలు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు మేడం. ఈ అక్కడ పరిచయం మేడం, ఇక్కడ 100 రోజుల పని కాడ ఉపాధి పని ఉంటాయి కదా మేడం, ఆ పని దగ్గర పరిచయం అయింది మా ఊరి అబ్బాయిది కూడా. అక్కడ పరిచయం అయ్యి ఏమన్నాడు అంటే, నేను చేసుకుంటా, ఏంటి పరిస్థితి ఇట్లా అయింది కదా, మీకు ఎవ్వరు లేరు కదా, మీ అమ్మ నాన్న లేరు, నేనున్నా నీకు, సరేనా, నన్ను నమ్ముతావా నమ్మవా అంటే, నా పరిస్థితి తెలుసుకుని నువ్వు ఎట్లా ఇట్లా మాట్లాడుతున్నావు అది అని మేడం. అప్పటి నుండి మేడం ఇప్పటి వరకు కూడా నన్ను నమ్మించి లొంగ తీసుకొని శరీరకంగా వాడుకొని రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నాం మేడం. 2023 March 9 పెళ్లి చేసుకున్నాం మేడం. ఇప్పుడు అంటాను కదా మేడం, నాకు మా అమ్మ చచ్చిపోతా అంటుంది, నేను బతకలేను మా అమ్మ లేకపోతే, నువ్వేనన్నావు. ఇప్పుడు గొడవ అయింది మేడం, ఇంట్లో తెలిసింది, మా ఆయనకు తెలిసింది, మా అత్త మామ తెలిసింది. తెలిసినాక నేను బయటకు వచ్చి 15 days అవుతుంది మేడం. ఇప్పుడు నేను చేసుకోను. పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారమ్మా? పాప నా దగ్గర ఉంది మేడం, బాబు మా ఆయన దగ్గర ఉన్నాడు. వచ్చేసిండు మేడం, ఆయన వచ్చిండు ఇంటికి వచ్చిండు. ఇప్పుడు ఈ విషయం తెలిసింది మేడం, ఆయన తెలిసి ఇంటికి వచ్చి గొడవ చేసి నాకు ఫోన్ చేసి నువ్వు చేసినట్లా కరెక్ట్ కాదు అది కాదు అంటే, సరే మేడం నేను తప్పు చేసిన కావచ్చు, కానీ ఇప్పుడు నేను బజార్న పడ్డ అయితే వినోద్ గురించే కదా మేడం. నా లైఫ్ లోకైనా రాకపోతే నేను ఏదో తినుకుంటూ ఉండేదాన్ని కావచ్చు మేడం. వారిని ఎవరి కాళ్ళు తప్పులు చేసేస్తున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఏళ్ళు పెట్టుకొని చూపించుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండా ఉండి మీ ఆయన్ని ఏలు పెట్టి చూపించాలా? అట్లాంటి వీక్ మూమెంట్ లోనే మీ ఆయన తప్పు చేశాడు, మరి నువ్వు సర్దుకున్నావా? సర్దుకోలా? మీ అత్తలు ఇద్దరు సర్దుకున్నారు, నువ్వు సర్దుకోలేదు కదా అలాగా. ఎందుకంటే నా భర్త నాకే సొంతం, నా భర్త పిల్లలు నేను ఉండాలి అన్నావు. అన్నదాన్ని తిప్పి కొడితే 4 సంవత్సరాలకి నువ్వు అదే పప్పులో కాలేసావు. సరే ఓకే అమ్మా, ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఏం లేదు మేడం, ఇప్పుడు వినోద్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మేడం. 5 సంవత్సరాల నుంచి నాతోనే ఉంటాడు. ప్రతిరోజు నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, వీడియోలు ఉన్నాయి, నీ ఫోటోలు ఉన్నాయి, నీ పర్సనల్ గా మనం దిగిన ఫోటోలు నీకు తెలియకుండా నేను తీసిన, అవి నేను బయట పెడతా నన్ను అద్దంటే అని మెసేజ్ చేసిండు, ఫోటోలు దింపుకున్నాడు, ఫోన్ పే చేసిండు. ఇప్పుడు నేను నీకు కావాలని పెట్టిన పైసలు ఏదో పని కోసం అని అవసరం కోసం ఇప్పుడు నన్ను గిట్లా అంటున్నావా గట్లా అంటున్నావా అని నన్ను ఇప్పుడు మాట్లాడతాను మేడం. ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి? నీతో కలిసి ఉంటాడా ఉండడా? ఉంటాడు మేడం, వాళ్ళ అమ్మ బెదిరిస్తుందట. ఏమని? కలిసి ఉండొద్దనా? నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటే నేను చచ్చిపోతా అని బెదిరిస్తుందట. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? ఇప్పుడు నీకు తెలిసింది కదా మేడం, ఇంత తెలిసింది కనుక ఒకవేళ నువ్వు దాన్ని తీసుకొచ్చుకుంటా అంటే నేను చచ్చిపోతా అంట. ఈ 5 years నుంచి మేము వైఫ్ అండ్ హస్బెండ్ లాగానే ఉన్నాం. ఎక్కడున్నారు మీరు? మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నారు కదా? ప్రతిరోజు ఇట్లా వచ్చేది మేడం. అవునమ్మా, దాన్ని మీరు అక్రమ సంబంధం అనాలి. సీక్రెట్ గా వెళ్ళి మీరిద్దరు మీ శారీరక సుఖాల్లో మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు, వస్తున్నారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ ఏమిటి? వైఫ్ అండ్ హస్బెండే ఫిజికల్ గా ఉంటారా? లవర్స్ ఉంటారు, అక్రమ సంబంధం వాళ్ళు ఉంటారు, ఇష్టం వచ్చిన పనికి మాలోళ్ళంతా అలాగే ఉంటారు. మీ విషయానికి వచ్చేసరికి మీరేదో తాళి కట్టేసుకున్నామండి అంటే, మీ ఆయన మీద పెట్టిన కేసు పోగా నీ మీద ఎదురు కేసు రిజిస్టర్ అవుతుంది. మీ హస్బెండ్ కి విడాకులు ఇవ్వకుండా నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు, మీ ఆయన కూడా సేమ్ అదే కేసు పెట్టొచ్చు నీ మీద. అరెస్ట్ వారెంట్లు ఉంటాయి. పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు నువ్వు. మీ ఇద్దరి మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే. మీ ఆయన పెళ్లి చేసుకొని ఆయన అక్రమ సంబంధమే అని ఎందుకు అన్నాడో తెలుసా నీకు? కేసు నుంచి తప్పించుకోవడానికి. నువ్వు కూడా అదే వర్కౌట్ లో ఉండాలి తప్ప లీగల్ గా పాయింట్అవుట్ చేసేసి మా రెండో భర్త వాళ్ళ అత్తగారు ఒప్పుకోవట్లేదండి, నన్ను యాక్సెప్ట్ చేయమనండి అనటానికి మీ పెళ్ళే చెల్లదు. మీ మధ్య ఉన్నది అక్రమ సంబంధం మాత్రమే, లీగాలిటీ లేని ఒక రిలేషన్. దాని మీద నువ్వు అతని మీద కేసు వేయగలవు. ఏమని? నా జీవితం సర్వనాశనం చేశాడండి, నన్ను నమ్మిచ్చాడండి, 5 years నుంచి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఫిజికల్ గా కమిట్ అయ్యి నన్ను ఇబ్బంది పెట్టాడండి, ఇతని మీద లీగల్ యాక్షన్ తీసుకోండి, అతని దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి, రేపొద్దుట అవి సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో పెడతానని బెదిరిస్తున్నాడు అంటే అది స్ట్రాంగ్ కేసు. అలా పెట్టే లీగాలిటీలో అవకాశం ఉంది నీకు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నావమ్మా? మీ డౌట్ ఏంటి మేడం? నా డౌట్ ఏం లేదు మేడం, వినోద్ తోటే నేను బతకాలనుకుంటాను మేడం. వినోద్తో బతకాలనుకుంటున్నావు? వినోద్ కూడా నీతో బతకడానికి రెడీగానే ఉన్నాడు కదా, మీరిద్దరు వెళ్ళి బతికేయచ్చు కదా మరి ఎక్కడైనా. ఇప్పుడు మీ ఆయన ఎట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు కూడా అట్లా వెళ్ళిపోవచ్చుగా. అయితే ఇప్పుడు వాళ్ళ అమ్మ నేను చచ్చిపోతే నువ్వు బయటికి వెళ్ళిపోతాను బ్లాక్ మెయిల్ ఆమె చేస్తుంది. అబ్బా, ఆయన వయసు ఎంతమ్మా? టీనేజర్ లాగా? 26 మేడం. నీ వయసు ఎంత? 34 మేడం.
ఫోన్ పెట్టా. నువ్వు నీ తెలివితేటలో సిగ్గు లేకుండా మళ్ళీ ఎంత ధైర్యం ఉంది మాకు ఫోన్ చేసి అడగడానికి? ఊళ్ళో అన్ని పంచాయతీలు చేస్తాం అనుకున్నావు తల్లి? నీ 36, నీకు బుద్ధి లేదు? 26 ఏళ్ళ అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలా? తాళి కట్టాడా? అరే ఇక్కడ ఉన్నది అడ్వకేట్ రమ్య గారు అని తెలిసి నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు ఇంతసేపు? ఏవో ఇద్దరు ఒకే ఏజ్ వాళ్ళు ఏవో ఏదో నడిపిస్తున్నారంటే ఆ ఓ పిల్లోని ట్రాప్ చేసావు నువ్వు ఒక రకంగా. ఫోన్ నెంబర్ ఫీడ్ చేయండి పోలీస్ స్టేషన్ లో. అమ్మాయి మీద సీరియస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. వాళ్ళ అమ్మ చచ్చిపోక నీకు ఇచ్చి ఎదురు వెల్కమ్ పార్టీ పెట్టాలా? అమ్మా అద్భుతమైన కోడలు భర్తను వదిలేసి 2 పిల్లల్ని వదిలేసి నా చిన్న పిల్లోని ట్రాప్ చేసిందమ్మా, రా తల్లి ఉత్తమరాలా అని. బ్లాక్ మెయిల్ చేస్తే వదిలించుకోమమ్మా. ఇప్పుడు నీకు అదే చెప్తున్నాను, నువ్వు అతను వదిలించుకోనే ఉద్దేశం ఉంటే నోరు మూసుకొని వదిలించు. లేకపోతే అసలు ఈ కేసు నేను సీరియస్ గా తీసుకుంటాను. ఆ అబ్బాయి తరపు నుంచి నేను వస్తా. ఓ చిన్న పిల్లని ట్రాప్ చేస్తావా? లేదు మేడం, తను ఏ రోజు కూడా ట్రాప్ చేయలేదు మేడం. తనే పిల్లలతో కూడా మాట్లాడి. నువ్వు ఇక్కడ కాల్ చేసి చాలా తప్పు చేసావు. ఈ షో ఏంటో తెలుసా? ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి ఏంటి అని. అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తే ఇంతసేపు మాట్లాడడమా? లేదు మేడం, అయితే నన్ను ఇంకుంది మేడం. అందుకని సార్ ఉండి 20 నిమిషాలను చెప్పు. ఇంకేం చెప్తావు చెప్పమ్మా? 26 ఏళ్ళ పిల్లోడిని లైన్ లో వేసేసావు. ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు నువ్వు బతకలేవు. నీకు వినోదే కావాలి. అక్కడ వాళ్ళ అమ్మ చచ్చిపోద్ది. నీలాంటి కోడల్ని 10 ఏళ్ళు తేడా ఉన్న కోడల్ని తెచ్చుకుని పెట్టుకుంటారా? ఓ పెళ్లి అయిపోయి విడాకులు అవ్వకుండా 2 పిల్లలు ఉన్న అమ్మాయిని. అయితే మేడం నేను నా వర్షం ఏంటంటే మేడం, చాలా సార్లు ఇంట్లో కూడా చెప్పింది మేడం, వద్దు వినోద్ వద్దు నీ కాలు మూత అంటే బ్లాక్ మెయిల్ చేసిన మేడం. వీడియోస్ కూడా ఉన్నాయి. పిల్లోడు చిన్న పిల్లోడు, నీ బుద్ధి ఏమైంది? వెళ్ళకుండా తీసినట్టు మేడం. అవునమ్మా. అరే వీడియోలు తీస్తావా? గెలక్కగాడు నువ్వే ఎంత ఉంటే ఇన్ని తెలివితేటలుంటే నీలాంటి వాడిని ఎట్లా వదిలించుకోవాలి నాకు తెలుసు అని పోలీస్ ప్రొటెక్షన్ కి వెళ్ళాలి. ఇప్పుడు వాడు నాకు వద్దుమర్రా అంటున్నాడు కదమ్మా, వదిలిపడే. లేదు మేడం, నిన్నగాక మొన్న కూడా మేడం అన్నాడు. నిన్నగాక మొన్న కూడా ఫోన్ చేసి మేడం, బయటకు పోయి ఉందాము, నేను చూసుకుంటా, నేను చేసుకుంటా. నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి? మేడం నువ్వు ఇంకా చెప్తానన్నా సుత్తి ఇదేనా తల్లి? లేదు మేడం, నన్ను ఎంత టార్చర్ చేసినా నాకు తెలుసు. టార్చర్ చేస్తే వదిలే, టార్చర్ చెయ్యకపోయినా వదిలే ఆ పిల్లోడిని. వాళ్ళ అమ్మ తరపున నేను వస్తాను, ఈ కేసు ఏంటో నేను ఎంక్వైరీ చేయిస్తా. ఫోన్ పెట్టు నువ్వు ఫస్ట్. ఈ కేసు ఇంకా మాట్లాడు. మీరు కాల్ కలిసి కట్ చేయండి. వాళ్ళ అమ్మ అసలు అబ్బాయి వాళ్ళ అమ్మ 26 ఇయర్స్ వాళ్ళ అమ్మ. వాళ్ళు అసలు సూసైడ్ చేసుకుంటారు ఒక రకంగా. ఆ అబ్బాయి చెడ్డోడు, వాడిని జైలుకి పంపిద్దాం, ఈ అమ్మాయిని జైలుకి పంపిద్దాం. తిట్టానికి ఇద్దరికి. ఇదే మామూలుగా వదిలేసే కేసు కాదు. డైరెక్టర్ తో మాట్లాడండి, అది ఆపేసి ప్లీజ్. అది ఆపేయండి కాల్, నేను మాట్లాడు. మేడం మేడం హలో రీనా గారు, అసలు టూ మచ్ అండి ఈ కేసు. ఇక్కడ మన దగ్గరకు వచ్చి కాల్ చేయాలంటే ఎవరికి మనం అసలు యాక్చువల్గా ఒక అడ్వకేట్ అవైలబిలిటీ దొరకడం అనేది చాలా కష్టం. కన్సల్టేషన్లు పే చేసి మాట్లాడాలి. అట్లీస్ట్ అన్ని చోట్ల మేము అందుబాటులో ఉండలేకపోతున్నామని మన టీవీ షో ద్వారా మనం ఒక అదాలత్ విత్ అని చెప్పి మాట్లాడుతూ మనం ఒక మంచి వాల్యుబుల్ టైం ఇస్తుంటే ఎవరికి అవసరమో వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అన్యాయం చేసిన వ్యక్తి మంగా అనే క్యారెక్టర్ నిజంగా డైరెక్టర్ గారితో మాట్లాడానండి బ్రేక్ తీసి. నేను ఇది ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఎవరైతే అబ్బాయి వినోద్ అనే ఎంత పతివ్రతలాగా మాట్లాడింది ఇప్పటిదాకా. వాళ్ళ హస్బెండ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆయన సివిల్ ఇంజనీరు, ఈవిడ ఆల్రెడీ 2 పిల్లలు ఉంది. పతివ్రతలాగా అత్తగారి దగ్గరే ఉంటుంది. ఉన్నది తిన్నగా ఉంటే ఈవిడకు దండేసి అవార్డు ఇచ్చేవాళ్ళం. అమ్మ మంచిగా భర్త ఈ రోజు కాస్త రేపు కన్నా వస్తాడమ్మా అని. ఆయన తప్పు చేశాడు కాబట్టి నీకు తప్పు చేయాలనిపించింది అనుకో, బయటికి రావాలా, కేసులు వేయాలా, విడాకులు తీసుకోవాలా, లేకపోతే కేసులు నడిపిస్తూ నీ ఈక్వల్ రేంజ్ లో ఉన్న వ్యక్తితో నీ ఏడుపు ఏదో నువ్వు ఏడవాలి. అది వదిలేసి ఒక పసిపిల్లోడు ఒక రకంగా 26 ఇయర్స్ అంటే వాడికి ఏం తెలుసు? కెరియర్, క్యారెక్టర్, ఇంకా సెటిల్మెంట్ కూడా లేని వ్యక్తి 36 ఏళ్ళు 40 ఏళ్ళు నువ్వు పెట్టుకొని నీ వేషాలు వేస్తూ ఎంత ధైర్యంగా అడుగుతుందో. వాళ్ళ అమ్మ ఒప్పుకోవట్లేదండి, నాకు వినోదే కావాలండి అంటే. ఎంత చక్కగా, అసలు ఎంత ధైర్యం అండి. నాకు అబ్బాయి బ్లాక్ మెయిల్ చేశాడు, మరి వదిలిపడే. బ్లాక్ మెయిల్ చేస్తే నీకు ప్రొటెక్షన్ కావాలా, చేయిస్తాము. నువ్వు ఈ క్షణాన్ని వదిలేస్తావా? వదలటల్లా. అంటే ట్రాప్ చేసింది. ఆంటీలు ట్రాప్ చేస్తారంటారు చూస్తారు, అంత దరిద్రమైన కేసు ఇది నిజంగా. పిల్లలు ఆల్రెడీ 2008 మ్యాటర్ అంటే పిల్లలు ఆల్రెడీ 14 ఇయర్స్ 12 ఇయర్స్. వాళ్ళు ఏ రకంగా తయారవుతారు? ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం కాదండి, ఇదంతా ఒళ్ళు కొవ్వు వేషాలు. మా ఆయన తప్పు చేశాడుగా, మా అత్త మామలు ఇట్లా ఉన్నారుగా, ఇద్దరిని మెయింటైన్ చేసుకుంటూ నేను ఇద్దరిని మెయింటైన్ చేద్దాం. ఆ ఏడుపేదో దాని రేంజ్ తగ్గ వాళ్ళతో మెయింటైన్ చేస్తుంటే బాగుండేది. తొక్కులో కామెంట్స్ పెట్టకండి కింద.
నమ్ముకొని ఫోన్ చేసిన వాళ్ళకి మీరు ఇవ్వాలి, అన్ని కేసులకి నేను సమాధానం చెప్పను. నేను కేసులు తీసుకునేటప్పుడు కూడా 1కి 100 సార్లు ఆలోచిస్తానండి. అది కరెక్ట్ కేసు అయితేనే తీసుకుంటా. నాకు సాటిస్ఫాక్షన్ లేని కేసులు నేను తీసుకోను. నాకు తెలిసిపోతాయి, మాకు తెలుస్తాయి కేసులు ఏది హానెస్ట్. నమ్ముకొని వచ్చారు కాబట్టి తీసుకోవాలంటే బయట బోల్డ్ మంది అడ్వకేట్స్ ఉన్నారు, తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. అంత ప్రాక్టీస్ నేనే చేయకూడదు కదా. 100% రాంగ్ ఈ అమ్మాయి. స్టిల్ ఇప్పటికీ ఆ అమ్మాయి అతనే కావాలని అడుగుతుంది అంటే అతను పీక్కు తింటున్నట్టు లెక్క ఒక రకంగా. సో దీని మీద కాస్త సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిజంగా వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళ నెంబర్లు అవన్నీ తెలియవు. ఇప్పుడు వాళ్ళు ఎవరు అని మనం కనుక్కోవాలంటే ఈవిడ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలి. సో ఒకవేళ ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక ఆ 26 అబ్బాయి వినోద్ వాళ్ళ అమ్మగారు ఎవరైనా కానీ హెల్ప్ కావాలంటే మాకు కింద మెసేజ్ల్లో కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా మా లీగల్ టీం ద్వారా మీకు హెల్ప్ అయితే చేస్తాం. ఇది అంత అధ్వానమైన కేసు అండి నిజంగా. ఇక దీంట్లో లీగాలిటీ మాట్లాడాలంటే ఈవిడ మీద వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు బైగామీ కేసు ఫైల్ చేయొచ్చు. ఆ 498 వేసింది కదా, అది అడ్డంగా కొట్టేస్తారు ఆ కేసుని. అంతా పులిహార బ్యాచ్ కాబట్టి ఇదంతా. నెక్స్ట్ ఇక్కడ ప్రొటెక్షన్ అడగాల్సింది ఆ 26 years వినోద్. ఇలా ఒక ఆంటీ నన్ను ట్రాప్ చేసిందండి, నేను ట్రాప్ అయిపోయాను, తెలియలేదు, ఇప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తున్నానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయను, నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని. అమ్మ వినోద్ లాంటి బాధితులు ఎవరైనా ఆంటీల చేతుల్లో పడిన దరిద్రులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. ఈ ఆంటీల్ని పిలిచి పోలీసులు ఏ రకంగా కౌన్సిలింగ్లు ఇవ్వాలో ఆ రకంగా కౌన్సిలింగ్లు ఇస్తారు. అలాగే మీ పిల్లలు వినట్లేదు అనుకోండి, ఆ ఆంటీలు వెనకాలే పడి ఆ అమ్మలు ఎవరైతే ఉంటారో కొన్ని NGOsని తీసుకొని ఆ ఆంటీల దగ్గరికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఒక క్లాస్ తీస్తే ఆటోమేటిక్గా ఈ ఆంటీలు లైన్లోకి వస్తారు. రియల్లీ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మేడం. ఆంటీల్ మోజులో పడి చాలా మంది యువకులు అసలు లైఫ్ ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళకి మంచి మెసేజ్ వస్తుంది మీ త్రూ. ఎందుకంటే మీరు ఎట్లాగో సపోర్ట్ ఇయ్యరు, ఎవ్వరు సపోర్ట్ ఇవ్వరు కాబట్టి వాళ్ళకి తెలియాలి కదా. సో గైస్ మరి చూసారు కదా, విన్నారు. మరి మీకు కూడా ఎటువంటి న్యాయపరమైన సమస్యల్లో మీరున్నా కూడా సలహాలు సూచనలకి వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్తే.